సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కళ. ఇలాంటి కళ నెరవేర్చుకోవాలని ఎన్నో రోజులుగా ఆశపడుతున్న ఆంధ్రప్రదేశ్లోని పేద మధ్యతరగతి ప్రజలకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా పల్లెటూళ్లలో సొంత ఇల్లు లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఇబ్బంది పడుతున్న వారికి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొత్త ఇళ్లకు సంబంధించిన ఫైల్స్ క్లియర్ చేసే పనిని ఇప్పుడు చాలా స్పీడ్గా చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సొంత గూడు కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్న వేలాది కుటుంబాల ఆశలు ఈ స్కీమ్ ద్వారా నిజం కాబోతున్నాయి. ఈ మే నెలాఖరు కల్లా కొత్త ఇళ్లకు సంబంధించిన అప్రూవల్ పేపర్స్ లబ్ధిదారుల చేతికి ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశమంతా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కు పెద్ద సంఖ్యలో ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా ఫస్ట్ ఫేజ్లో ఏకంగా 1,00,000 ఇళ్లను మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసింది. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం మే నెల ఎండింగ్ నాటికి అర్హులైన వారి ఫైనల్ లిస్ట్ను రిలీజ్ చేసి వెంటనే జూన్ నెల నుంచే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వ అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు. ఇలా జూన్లోనే పనులు మొదలు పెడితే పెద్దగా వర్షాలు రాకముందే ఇళ్ల నిర్మాణం చాలా త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందని అధికారుల ఆలోచన. దీనివల్ల వానల వల్ల పనులకు ఎలాంటి బ్రేకు పడదు. ఈ ఇళ్ల కోసం అప్లికేషన్ల ప్రాసెస్ కూడా ఎలాంటి మోసాలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా జరిగింది. పోయిన సంవత్సరం డిసెంబర్ వరకు అప్లికేషన్లు తీసుకున్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 10 లక్షల మంది ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారు. అప్పుడు అధికారులు ప్రతి ఊరికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో పూర్తి ఎంక్వైరీ చేసి నిజంగా ఇల్లు లేని 7 లక్షల మందిని అర్హులుగా ఎంపిక చేశారు. అయితే అందరికీ ఒకేసారి ఇల్లు ఇవ్వడం అంటే సాధ్యం కాని పని కాబట్టి ఆ 7 లక్షల మందిలో ఎవరైతే అత్యంత పేదరికంలో ఉన్నారో వాళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకే తొలి విడతలో 1,00,000 మందికి ఇల్లు ఇస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫేజ్లలో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇల్లు వస్తాయని చెప్పి అధికారులు భరోసా ఇస్తున్నారు. కాబట్టి కొద్ది రోజులు ఓపిక పడితే అందరికీ సొంత ఇల్లు సొంతం అవుతుంది. ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుందనే విషయంలో కూడా ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చింది. సొంత స్థలం ఉండి కూడా చేతిలో డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేని వాళ్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి టోటల్గా 2.39 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తాయి. ఈ టోల్ అమౌంట్లో కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 72,000 రూపాయలు ఇస్తుంది. అలాగే స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద బూత్ రూమ్ కట్టుకోవడానికి మరో 39,000 రూపాయలు ఇస్తుంది. వీటికి తోడుగా మన రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా 1,28,000 రూపాయలను ఆర్థిక సహాయం చేస్తుంది. ఇవన్నీ కలిపితే వచ్చే 2,39,000 రూపాయలతో పేదలు ఒక మంచి ఇంటిని నిర్మించుకోవచ్చు. ఈ డబ్బులు ఇల్లు కట్టుకోవడానికి ఒక మంచి బేస్ లాగా ఉపయోగపడతాయి. ఇక ఈ డబ్బుల పంపిణీ విషయంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం స్పర్శ్ అనే కొత్త డిజిటల్ సిస్టమ్ను ఉపయోగిస్తుంది. దీనివల్ల మధ్యలో లంచాలు అడిగే బ్రోకర్లు లేదా లోకల్ లీడర్ల అవసరం అస్సలు ఉండదు. ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్లు, గోడలు, స్లాబ్ ఇలా ఒక్కో దశ కంప్లీట్ అయ్యే కొద్దీ దానికి సంబంధించిన డబ్బులు నేరుగా ఇల్లు కట్టుకునే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే డైరెక్ట్గా పడిపోతాయి. అకౌంట్లో డబ్బులు పట్టడం వల్ల పేదవాళ్ళు ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరికి కూడా ₹1 లంచం ఇవ్వాల్సిన కర్మ లేకుండా దర్జాగా తమ ఇంటిని తామే కట్టుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఇది నిజంగా పేదలకు ఒక పెద్ద వరమే అని చెప్పుకోవాలి. గత ప్రభుత్వ టైంలో ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు తీసుకున్నారు, కానీ వాళ్లకు ఇల్లు ఇచ్చే లిస్ట్ రెడీ చేయడంలో మాత్రం చాలా లేట్ చేశారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే తాము పవర్లోకి రాగానే పాత అప్లికేషన్లు అన్నీ మళ్ళీ చెక్ చేసి ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్ చేశామని అధికారులు చాలా క్లియర్గా చెప్పారు. ఎప్పుడైతే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో గ్రామాల్లో సొంత ఇల్లు లేని పేదలకు ఒక పెద్ద కొండంత భరోసా దొరికినట్లయింది. ఇన్ని రోజులుగా గూడు లేక అద్దెళ్లలో గుడిసెల్లో ఉంటూ ఇబ్బంది పడుతున్న వాళ్ళ జీవితాల్లో ఈ పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కొత్త వెలుగులు నింపబోతుందని అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సొంత ఇంట్లోకి ఎప్పుడు మారతామా అని వాళ్ళంతా ఎంతో ఆశగా సంతోషంగా ఎదురు చూస్తున్నారు. ఈ స్కీమ్ సక్సెస్ఫుల్గా అమలైతే మన రాష్ట్రంలో పేదల కష్టాలు చాలా వరకు తీరిపోతాయి.